కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. దేశంలో ఎక్కడ లేనన్ని దొంగ ఓట్లు ఒక్క తిరుపతిలోనే ఉన్నాయని, అందుకు కారణమైన మున్సిపల్ కమిషనర్ హరితపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారులు ఎర్రచంద్రం దొంగల కంటే హీనంగా మారారని, అందరినీ కఠినంగా శిక్షించాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. అంతేకాదు దొంగ ఓట్లను చేర్పించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తులపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నేరం చేస్తేనే జైల్లో పెడతారు. ఉదాహరణకి తిరుమలలో మనం చూస్తూ ఉంటాం, దేవుని ప్రసాదం లడ్లు 2 లడ్లు అమ్ముకున్నా పట్టుకున్నా వాడు 14 రోజులు జైల్లో ఉంటాడు. ఇలాంటి వాళ్ళు సస్పెన్షన్ సరిపోదు, వీళ్ళు జైల్లో పెట్టాలి. ఎవరైతే ఈ దొంగ ఓట్ల విషయంలో గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో జరుగుతున్న ఇష్యూ దేశమంతా చూస్తున్నా, రాష్ట్రమంతా చూస్తున్నా, నిన్న తాజాగా మేము గతంలో చెప్పాం, గిరీషా గారు ఒకరే కాదు, దీని వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు, కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, అపార్ట్మెంట్ డీసీ అందరూ ఉన్నారని చెప్పాం. చూసారా, నిన్న తాజాగా చంద్రమౌళి రెడ్డి బయటపడ్డాడు. అదేవిధంగా హరిత గారు ఉన్నారు, ఎంక్వైరీ చేయండి. ఆమె ఏమీ తెలియనట్టు మీ కంప్లైంట్ ఇచ్చింది, దొంగతనం చేయించి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. హాస్యాస్పదంగా ఉంది. ఒకటి చెప్తున్నాం, ఈరోజు దొంగతనం చేసి దొంగ అని అంటారు. ఈరోజు మీరు దొంగనా లేక అధికారా? దొంగ అధికారి. తిరుపతిలో ఎంపీ ఎలక్షన్లో 2021 ఎంపీ ఎలక్షన్లో 38,000 దొంగోట్లు ఆయన ఐడి, ఆయన లాగిన్, ఆయన పాస్వర్డ్ ద్వారా చేశాడని చెప్పి అందరూ చెప్తున్నాము. గతంలో చెప్పాము, కేసులు వేసాము. చివరికి ఎలక్షన్కి ఇప్పుడు నెల ముందు బయటపడ్డాయి. అదే లాగిన్లో జరిగినట్టు ఆ లాగిన్ ఐడి ఎవరిచ్చారు? అసలు ఆయన విఆర్ఓనే కాదు, ఆయనకి ఏం సంబంధం? ఎన్నికల అధికారికి ఆయనకి ఆ హోదాలు ఇవ్వలేదంట. ఆ హోదా ఇవ్వకపోయినా ఆయన సొంతంగా హోదా క్రియేట్ చేసుకొని ఎలాగో మంచిది ఎన్నికల అధికారం చెప్పుకోవాలి, ఎక్కడైనా చెప్పుకోకుండా పని గడిచిట్టున్నాడు. తిరుపతిలో ఎంత విచ్చలవిడిగా స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, ఇక్కడ మంత్రి గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళ అన్నుదండలు చూసుకొని చాలా దారుణంగా తిరుపతిలో దొంగోట్లు వేయించుకొని మొన్న ఎంపీ ఎలక్షన్ గెలిచారు. ఎంపీ అసలు చిన్న నేరం చేస్తేనే జైల్లో పెడతారు. ఉదాహరణకి తిరుమలలో మనం చూస్తూ ఉంటాం, దేవుని ప్రసాదం లడ్లు 2 లడ్లు అమ్ముకున్నా పట్టుకున్నా వాడు 14 రోజులు జైల్లో ఉంటాడు. ఇలాంటి వాళ్ళు సస్పెన్షన్ సరిపోదు, వీళ్ళు జైల్లో పెట్టాలి. ఎవరైతే ఈ దొంగ ఓట్ల విషయంలో గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో కానీ